పిల్లల్ని పెంచడం అదొక అద్భుతమైన ప్రయాణం కదా. కాని ఈ రోజుల్లో అది కాస్త సవాలుగా కూడా మారింది. వాళ్ల ప్రపంచాన్ని మనం అర్థం చేసుకుని వాళ్లకి ఎలా అండగా నిలబడాలనేదే ఈరోజు మన విశ్లేషణ. బహుశా తల్లిదండ్రులుగా మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు తొలిచేసే ప్రశ్న ఇదేనేమో. మనం పెరిగిన ప్రపంచం వేరు, మన పిల్లలు ఎదుగుతున్న ప్రపంచం చాలా వేరు. మరి కొత్త కొత్త సవాళ్లను ఎదుర్కోవడంలో వాళ్లకి మనం ఎలా సహాయపడగలం? ఈ రోజుల్లో పిల్లలపై చదువుల్లో టాప్లో ఉండాలనే ప్రెషర్, అబ్బా, అది మామూలుగా లేదు. ఈ అంచనాలు వాళ్లపై మోయలేని భారాన్ని మోపుతున్నాయి. దానికి తోడు ఈ టెక్నాలజీ, సోషల్ మీడియా అదొక పెద్ద ప్రపంచం. ఎప్పుడు ఆన్లైన్లో ఉండటం, ఫ్రెండ్స్తో పోల్చుకోవటం, అక్కడ కనిపించే అంచనాలకు తగ్గట్టుగా బ్రతకాలనే ఒత్తిడి, ఇదంతా వాళ్ల జీవితంలో ఒక భాగమైపోయింది. ఈ ఒత్తిళ్ల మధ్యలోనే వాళ్లు తమని తాము తెలుసుకునే ప్రయత్నంలో ఉంటారు. అసలు నేను ఎవరు, నాకేం కావాలి, ఇలాంటి ప్రశ్నలు వాళ్ళని లోపల తొలుస్తూ ఉంటాయి. యుక్త వయసులో ఇది చాలా ముఖ్యమైనది, కాని అంతే కష్టమైన ప్రయాణం కూడా. సరే, మరి ఈ రోజుల్లో మన పిల్లలు ఫేస్ చేస్తున్న ప్రెషరేంటో కొంచెం డీప్గా చూద్దాం. జడ్జి చేయకుండా జస్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు చదువుల్లో రాణించాలని టెన్షన్, ఇంకోవైపు ఫ్రెండ్స్ ప్రభావం, ఈ సోషల్ మీడియా, ఆపై తమకంటూ ఒక గుర్తింపు కోసం పోరాటం. ఇమోషన్స్ అయితే క్షణానికొకలా మారిపోతూ ఉంటాయి. దీనికి తోడు మన ఫ్యామిలీలో వచ్చే మార్పులు, ఇవన్నీ కలిసి వాళ్లపై ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయో కదా. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, వాళ్ల స్ట్రగుల్స్ని మనం ఫెయిల్యూర్స్లా చూడకూడదు. వాళ్ళు బిహేవియర్ వెనుకున్న కారణాన్ని మనమొక కొత్త కోణంలోంచి అర్థం చేసుకోవాలి. మన పిల్లలు బాధపడటం, కోపంగా ఉండటం, భయపడటం లేదా స్ట్రెస్ ఫీల్ అవ్వటం, ఇదంతా చాలా నార్మల్. ఇందులో వింతేమీ లేదు. ఫస్ట్ మనం ఆ ఫీలింగ్స్ని యాక్సెప్ట్ చేయాలి. మరి సపోర్ట్ అంటే ఏంటి? జస్ట్ అడ్వైజులివ్వడం కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారో ఓపిగ్గా వినడం, వాళ్ళని అర్థం చేసుకోవడం, ఎలాంటి జడ్జ్మెంట్ లేకుండా వాళ్ళకి దారి చూపించడం, అదే అసలైన సపోర్ట్. మా ఫిలాసఫీ కూడా ఇదే, సానుభూతితో అర్థం చేసుకోవడం. మనం అలా చేసినప్పుడే వాళ్లలో ఆత్మవిశ్వాసం, ప్రాబ్లమ్స్ని తట్టుకునే శక్తి పెరుగుతాయి. మా లక్ష్యం ఒక్కటే, పిల్లల్లో ఎమోషనల్ బ్యాలెన్స్ తీసుకురావడం. వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్నైనా ధైర్యంగా ఫేస్ చేసేలా తయారు చేయడం. అన్నీ మన ఫ్యామిలీ వాల్యూస్కి లోబడే. సరే, మరి ఈ సపోర్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అసలు ఏ విషయాల్లో మేం హెల్ప్ చేస్తాం చూద్దాం. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ల ఎమోషనల్ హెల్త్ మీద ఫోకస్ చేస్తాం. అది వాళ్ల ప్రవర్తనలో ఉన్న ఇబ్బందులు కావచ్చు, లేదా యాంగ్జైటీ, భయాలు, ఫ్రెండ్స్తో, ఇంట్లో వాళ్లతో గొడవలు, మూడ్ స్వింగ్స్, లేదా ఈ స్మార్ట్ ఫోన్కి మరీ ఎక్కువగా అడిక్ట్ అవ్వటం లాంటివి. ఇలాంటి అన్ని ఎమోషనల్ ఇబ్బందులకి ఇక్కడ గైడెన్స్ దొరుకుతుంది. ఎందుకంటే ఎమోషనల్గా బాగుంటేనే కదా చదువు మీద కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ రెండూ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. ఎగ్జామ్ టెన్షన్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఫోకస్, కాన్సంట్రేషన్ ఎలా పెంచుకోవాలి, చదివింది గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్స్, స్టడీ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, ఇలా వాళ్ల స్టడీస్లో కాన్ఫిడెన్స్ పెంచడానికి కావాల్సిన ప్రాక్టికల్ సపోర్ట్ అంతా అందిస్తాం. ఈ మొత్తం జర్నీలో మా గోల్ ఏంటంటే, వాళ్లని వాళ్లుగా ఎదగడానికి హెల్ప్ చేయడం, ఎలాంటి సమస్య వచ్చినా తట్టుకొని నిలబడేంత ధైర్యాన్నివ్వడం. అంటే ఒకప్పుడు చాలా ఓవర్వెల్మ్డ్గా, ఒంటరిగా ఫీలయ్యే పరిస్థితి నుంచి లైఫ్ మీద ఒక క్లారిటీ, హెల్దీగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునే స్కిల్స్ వైపు, తరచూ ఎమోషనల్గా అప్ అండ్ డౌన్ అయ్యే స్టేజ్ నుంచి ఒక రకమైన నిలకడ, ఆత్మవిశ్వాసం వైపు, అందరితో డిస్కనెక్ట్ అయినట్టు ఫీలవ్వడం నుంచి రిలేషన్షిప్స్ని అర్థం చేసుకుని వాటిని ఇంప్రూవ్ చేసుకునే వైపు, ఇది ఈ ప్రయాణం. ఈ ప్రయాణం మొదలుపెట్టడానికి ఇది ఒక చిన్న, స్నేహపూర్వకమైన ఆహ్వానం. మీ మొదటి అడుగు వెయ్యటానికి మేం రెడీగా ఉన్నాం. ఒక్కటి గుర్తుంచుకోండి, మన పిల్లలకి మనం చెప్పేది వింటున్నారని, మన సపోర్టుందని తెలిస్తే చాలు. వాళ్లే ఎదగడానికి కావలసిన బలాన్ని పొందుతారు. ఆ సపోర్ట్ ఇవ్వడానికే మేమిక్కడున్నాం. మరింత సమాచారం కోసం లేదా మీ ప్రయాణం మొదలుపెట్టడానికి ఈ వివరాలను కాంటాక్ట్ చేయండి. వెల్నెస్ ఫర్ లైఫ్ అకాడమీ. ఫోన్ నంబర్ 9385988959. వెబ్సైట్ wellnessforlife.graphy.com. మనసులు కలిసే చోట, అర్థాలు పెరిగే చోట ఎదుగుదల పరస్పరం అవుతుంది. ధన్యవాదాలు.